హాయ్ అండి, ఈరోజైతే నేను బెండకాయ పులుసు చేస్తాను. దానికైతే ముందుగా మనం బెండకాయలను శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బెండకాయ ముక్కలు, తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఇలా బాగా కలిపేసి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద మగ్గించుకోవాలన్నమాట. ఇది కాసేపు మగ్గిన తర్వాత ఒక 2-3 టమాటాలు కూడా ముక్కలుగా చేసేసుకొని అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా మగ్గించుకోవాలన్నమాట. ఇవి కూడా మగ్గిన తర్వాత ఆ చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని పులుసు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని దీంట్లో వేసేసుకొని సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఈ దగ్గరికి మరిగిన తర్వాత ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తెచ్చేసి పులుసులో వేసేసుకోవాలి. అంతే, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది.